50K చెల్లో విజయవంతంగా 7 నెలల్లో 50,000 సబ్స్క్రైబర్స్ ని సంపాదించాం. ఇంకో 7 నెలల్లో 1,00,000 మంది కావాలని ముందుగా కోరుకుందాం. 1,00,000 అవుడే కావాలి. ఏదేమైనా సాధించేసాం. మీ సపోర్ట్ వల్ల 0 నుంచి మొదలు పెట్టిన మనం 50K అయితే రీచ్ అయిపోయినాం. చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఈరోజు మొత్తం కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట. నిన్ననే అనుకున్నాం, అందుకే సివిల్ డ్రెస్ అలా కనబడుతున్నాం మీకు. సో ఈ రోజు జరగబోయే ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ నేను మీకు షెడ్యూల్ అయితే చెప్పేస్తా. సో దానికంటే ముందు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని 0 నుంచి ఒక 50K వరకు మమ్మల్ని రీచ్ అయ్యేటట్టు చేసారో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇదే సపోర్ట్ ఇదే విధంగా కంటిన్యూ అయినట్టయితే మనం చాలా పెట్టిన రోజు వరకల్లా మనం 100Kని కూడా హిట్ చేయొచ్చు. సో ఒక 0 నుంచి వెళ్ళి ఒక పాయింట్కి అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పుకోదగ్గ ఛానల్ లెక్క మనది క్రియేట్ అయిందనమాట 50K. సో దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఈరోజు మన ప్రోగ్రామ్స్ వచ్చేసి ఏంటిదంటే, మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసినాం, అష్టాదశ పీఠ దేవతలు అని చెప్పేసి. మీరు గుర్తుందో లేదో, స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వరకు తెలిసే ఉంటుంది. సో ఈరోజు అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అంతేకాకుండా పోయినసారి మనం అది వృద్ధాశ్రమంలో అన్నదానం చేసినాం కదా. ఈసారి మనం ఫస్టే అనుకున్నాం కదా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర అన్నదానం చేస్తారని చెప్పేసి. ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది. లాస్ట్గా మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కేక్ కట్ చేసినాం. సేమ్ ఇప్పుడు 50K కూడా కేక్ కట్ చేయబోతున్నాం. తర్వాత వచ్చేసి ఒక చిల్ మోడ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇవన్నీ ఈరోజు ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామారా. లేట్ అయిపోతుందిరా. ఒకవేళ రూట్లో కనబడితే తీసుకొని పోతాం, లేకపోతే వాడు ఇక మధ్యలో ఆడవుతాడు మధ్యాహ్నం. చలో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం రండి. సో మనం ఇప్పుడు ఏదైతే టెంపుల్కి వెళ్ళబోతున్నామో ఆల్రెడీ మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. మన ఛానల్ పేరు మీద అక్కడనే అర్చన చేయించినాం. కొంచెం మంచిగా అనిపించింది మాకైతే. సో ఈరోజు అదే టెంపుల్ పోతున్నాం. అప్పుడు పోయినామంటే మళ్ళీ మధ్యలో ఎప్పుడు పోలేదు, ఎందుకంటే అట్లా మాకు వీలే కాలేదు. సో ఇట్లనే ఏదైనా మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్ అయినప్పుడన్నా మధ్యలో అయితే వెళ్దాం. అక్కడ 1-2 కాదు, చాలా దేవుళ్ళు ఉంటారు అక్కడ. అందరినీ దర్శనం అయితే చేసుకుని వద్దాం. గుర్తుందారా, ఫస్ట్ వినాయకుని దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వినాయకుని దగ్గరికి పోదాం. ఒకవేళ వీడియో తీసుకోవచ్చు అంటే మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాం. లేదా అప్పటికిప్పటికి ఏమైనా రూల్స్ మారినాయి అంటే నార్మల్గా మేము దండం పెట్టుకొని వచ్చేస్తాం ఇక. ఓకే భలే ఉంటుంది. కాకపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరు ఉండరు. పెద్ద గుడి మస్తు ఉంటుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ పోతావుగా, టైసన్ ఆధార్ కార్డు చూపి టికెట్ తీసుకోరు, ఫ్రీ. ఫ్రీ పెట్టరు కదా మన దగ్గర. తీసేసినారా ఆడోళ్ళకు? అదే మీకు పెట్టరుగా. తెలుగు వాడు वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय
सर्वकार्येषु सर्वदा गणपतये नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సో మొత్తానికి అయితే మన టెంపుల్ దగ్గర దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, సో చాలా మంచిగా అనిపించింది. దగ్గర ఒక 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చినాం. మళ్ళీ 100K కంప్లీట్ అయిపోతే మళ్ళీ వస్తాం, దర్శనం అయితే చేసుకుందాం. సో లాస్ట్ టైం లాగానే ఈరోజు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయని చెప్పినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్దామంటే మన సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈరోజు అన్నదానం అయితే ప్లాన్ చేసినాం అనమాట. అక్కడికి పోయి ఆ ప్రోగ్రామ్ చూసుకొని ఫర్దర్గా ఇంకా ముందుకు అయితే ఫార్వర్డ్ అయిపోదాం. ఇప్పుడు చక్కగా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. చలో. టెంపుల్కి వెళ్ళొచ్చినాం కదా, తేజగాడు రాలేదు, మిస్ అయ్యండి. మీరు అప్పటి నుంచి చూస్తావారు కావచ్చు. వాడు ఇలా టెంపుల్ పోయేది ఉందిరా అన్నా కానీ కొద్దిగా లేట్ వచ్చిండు, అట్లా మిస్ అయిపోయాడు. ఇక మేము వెళ్ళిపోయినాం అన్నమాట, లేట్ అవుతుందని చెప్పేసి. మేము వచ్చారు కదా, ఆల్రెడీ వాడు వర్క్ షాప్ దగ్గర కూర్చున్నాడు. వాడి రియాక్షన్ చూద్దాం ఏమంటాడు. ఇడిచిపెట్టిపోయిర్రా ఏమైంది, ఎందుకు లేట్ వచ్చినారా? నేను లేట్ రాలే, నేను జల్ది వచ్చిన. జల్దా నేను వచ్చిన. నేను ఏ టైంకి వచ్చినా? సబ్స్క్రైబర్ ఇప్పుడు అయితే గుడ్డు కొడుతున్నావు. చేసినావారా? చేసిన గుడికి చేసిన. గుడికి వద్దువా? వాడికి పోయిండు, వాడు వేరే గుడికి పోయి వచ్చినాం ఆల్రెడీ. పొద్దుతే ఆడలే. సో మొత్తానికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఫుడ్ పెట్టించేది ఎక్కడ అంటే అక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. అందరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, పీపుల్స్ కూడా. ఇప్పుడు వెళ్దాం, ఇంకా ఫుడ్ రాలేదు, అన్నకు కాల్ చేసినాం, వస్తుంది అన్నాడు. ఇప్పుడు పోయి ఫుడ్ అయితే పెడదాం అందరికి. అందరికీ నమస్కారం. ఈరోజు మన హైదరాబాద్ ఫౌండేషన్ 1505వ రోజు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం నడుస్తుంటుంది. మీ అందరికీ దర్శన విషయమే. ఈరోజు మన తడకపల్లి వాళ్ళు తెలుగు అడ్వెంచర్ అని యూట్యూబ్ ఛానల్ 50,000 సబ్స్క్రైబర్ అయిన సందర్భంగా మీ అందరికీ అన్నదానానికి అండగా నిలబడ్డారు. మీ అందరి దీవెనలు ఆశీస్సులు వారితోని, వారి కుటుంబ సభ్యులతోని, వారి టీం సభ్యులతోని అందరితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఆ దేవుడు వారి యూట్యూబ్ ఛానల్ని, మన తెలుగు వారిని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఇంకా చాలా సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవునితో ప్రార్థిస్తూ మీ అందరి దీవెనలలో వారిని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాము. అన్నదాత
ఇప్పుడే సిద్దిపేట నుంచి బ్యాక్ అయితే వచ్చేసినాం. సో అక్కడ ఫుడ్ మొత్తం అయిపోయింది అనమాట. మేము కూడా అక్కడనే తిందాం అనుకున్నాం ఒక మాట. కాకపోతే లాస్ట్ ఒక 10-15 మందికి ఏమో సరిపోలేదు. మేము కూడా అంత గెస్ చేయలేదు. మనం అన్నోళ్ళకి చెప్పినాం, వాళ్ళు కూడా 100 మెంబర్స్కో 150 మెంబర్స్కో తీసుకొస్తాం అన్నారు. లాస్ట్ ఒక 20 మందికి ఏమో మిగిలినట్టుంది కదా. 10-15 మంది. సో అట్లా మేము కూడా తినలేకపోయినాం. సో ఇక వర్క్షాప్కి వచ్చేసి ఇప్పుడే రైస్ వండుకొని గోడిచిక్కుడుకాయ కూర వండుకొని అయితే తింటున్నాం. సో ఇది తిన్న తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. మాసంపల్లి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళొద్దాం సాయంత్రం. ఓకే చేసుకోండి కానీ 3 అవుతుంది ఇప్పుడు తింటున్నాం. ఇక ఉడుకుతుంది. ఇక ఉడకపోతే క్వశ్చన్ కాకనే ఇప్పే గాలి వస్తలేదు గింత కూడా. మీరు ఏమైనా చేస్తారు నేను వేసుకొని అంతే ఉండదు. ఏ అక్కడ దూరమే దగ్గర నాకు ఇట్లా రాదు. దగ్గర కాదు బ్యాగ్ ఇట్లా గుండు ప్లేట్ అటు ఏ బ్రో సో టెంపుల్కి వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగినాం. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ మీలో చాలా మంది గుర్తుందో లేదో, ఎందుకంటే ఇదే ప్లేస్లో మన ఫస్ట్ వీడియో యొక్క ఇంట్రో అయితే తీసినాం అనమాట. అరే సూర్య, ఆ వీడియోకి సంబంధించిన ఒక ఇంట్రో ఏరా మన వాళ్ళకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో ఈ తెలుగు అడ్వెంచర్స్ అనే నేమ్ నా స్వతహాగా నేను తీసుకొని పెట్టలేదు. మన సబ్స్క్రైబర్లో చాలా నేమ్స్ అయితే కామెంట్ చేశారు, ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్పేసి. అందులో నుంచి కొన్ని నేమ్స్ తీసుకొని ఫిల్టర్ చేసి ఈ నేమ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. మా టీం మెంబర్స్ కూడా ఈ పేరు చాలా బాగా నచ్చింది. సో ఇంట్రో చూసారు కదా, ఇదే ప్లేస్లో అయితే ఆ రోజు వీడియో తీసినాం. వెహికల్స్ వస్తూ ఉంటే ఆకుండా చాలా టైం తీసుకొని తీసినాం ఆ వీడియో, ఆ ఇంట్రో కానీ అప్పటికిప్పుడు మీకు ఒక తేడా కనిపిస్తుంది కావచ్చు. ఆ రోజు ఆ వీడియోలో కూరగాడు తలకే ఊపిండి, ఇప్పుడు ఊపుతలేడు కదా. ఊపి ఇలా కూడా ఇవే చేంజ్మెంట్స్ అన్నమాట. అంటే తీసుకుంటూ పోతా ఉంటే మన దగ్గర కూడా మనకే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది, కంటెంట్లో చేంజ్మెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఇక్కడ మొదలు పెట్టినప్పుడు నథింగ్, మన దగ్గర ఏం లేదు, 0. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నప్పుడు ఇక్కడ 50K దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. 100K అయినాడు కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఆగి చూపిస్తాం. అప్పుడు ఎట్లుండదు సిచ్యువేషన్ చూద్దాం. అప్పుడు జస్ట్ మేము 4 ఉండే, ఇప్పుడు 2 ఎక్కువ ఆడారు అంతే, ఒకటి ఉమ్మడు ఒకటి బక్కడు. సో నెక్స్ట్ టైం ఎంతమంది ఉంటారు ఏం కథ అని చెప్పేసి అది దేవుని గిరక అప్పుడు వరకు చూద్దాం. సో ఇప్పుడైతే మాకు ఇక్కడ ప్లేస్ కొద్దిగా గుర్తొచ్చి మెమరీస్ గుర్తొచ్చినాయి. వాటిని కొద్దిగా నెమరు వేసుకొని టెంపుల్కి అయితే మూవ్ అవుదాం. చలో. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇలా అనుకున్న దానికంటే చాలా ట్రాఫిక్ ఉంది, మస్తు మంది ఉన్నారు. ఏమో స్పెషల్ ఉంది అరయ్యాల, మంగళవారం కూడా కాదుగా, ఆదివారం కాదు మంగళవారం ఉంటారు బాగా. సో ఈ వీడియో షూట్ చేసిన రోజు అయితే సండే ఈ రోజు, అయినా కానీ బాగా మంది ఉన్నారు. మనకు అదంతా ఏం సంబంధం లేదు, పోయి డైరెక్ట్ దర్శనం చేసుకుందాం, ఒక కోడిని కోసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళి. సో మొత్తానికి అయితే ఎల్లమ్మ గుడి దగ్గర కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము అనుకున్నట్టుగా మొక్కినాం, కొబ్బరికాయ కొట్టినాం, వెరైటీగా కోడిని కోసుకుందామని ఆలోచన మాకు ఫస్ట్ లేకుండా, కానీ ఇక వచ్చేసినాం కదా ఒక మొక్క లెక్క తిరిగిపోతుంది అని చెప్పేసి ఒక కోడి కూడా తీసుకున్నాం. మనలో లేదని పోతాను చేసేసారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం వర్క్షాప్కి, వెళ్ళి దాన్ని కుక్ చేసుకుందాం. అంతేకాకుండా ఇక మనం స్టార్ట్ చేసినప్పుడు కేక్ కూడా కట్ చేసినాం కదా, ఇక దాన్ని కూడా అలాగే తీసుకెళ్దామని చెప్పేసి ఇప్పుడు కేక్ కూడా కటింగ్ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు అడిగి పోయిన తర్వాత కూరగాయలు నేను పోయి కేక్ తీసుకొస్తాం, ఆ లోపల మనలో కర్రీ అయితే వండి పెట్టేస్తాం. సో కేక్ లాస్ట్ టైం మనం ఎక్కడ కట్ చేసినామంటే, ఎక్కడ కూర గుర్తుందా? మన కట్టకడ మల్లన సాగర్ కట్ట మీద కట్ చేసినాం విత్ మన బ్యానర్ ఏడుందో స్టూడియోలో ఉంటది. అయితే ఇప్పుడు అక్కడికి పోలేము, మన వర్క్షాప్ దగ్గరనే కట్ చేసుకుందాం ఇక కేక్ కూడా.
ఇప్పుడైతే టైం ఫర్ కేక్ కటింగ్. మీరు ఇక్కడ చూసినట్టయితే మన చిన్న ఛానల్ కాబట్టి చిన్న కేక్ అయితే తీసుకొచ్చినాం 50K. సో అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే ఈ 50K అనే మార్క్ అయితే ఇక్కడికి రీచ్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కేక్ కట్ చేద్దాం. దర్రా పట్రి చిన్న ఛానల్ 50K కింద కిలకు అదే 100K ఏమో కిలో 150K ఏమో కిలో తయారీ ఏరియా కేక్ కొనుక్కొచ్చి హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేసే ముందు ఒక చిన్న ముచ్చట. ఇప్పుడు మనకి 50K ఇక్కడ దాకా రీచ్ అయ్యి ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాం. 6 మెంబర్స్ ఉన్నాం. బిహైండ్ ద మన టీం వెనక మన ఎడిటర్ కూడా ఉన్నాడు. వాడు మొత్తం ఓవరాల్గా మనది వచ్చేసి 7 మెంబర్స్ టీం అన్నమాట. మొదటిదాకా మనకు తమ్నీల్స్ ఎడిట్ చేసిన ఒక ఆయన కూడా ఉంటుండే. ఇప్పుడు తమ్నీల్స్ నేనే ఏఐలో చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఆయన మనకు టచ్లో లేడీగా. సో మొత్తానికి ఓవరాల్గా మన టీం వచ్చేసి 7 మెంబర్స్. ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి 50K వరకు రీచ్ అయింది అంటే ఈ 7 మెంబర్స్ కష్టం అన్నీ నానా. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చిపోయిన ఒక రోజు 2 రోజులు వచ్చిపోయినప్పుడు కూడా వాంది కూడా కష్టమే. ఎవడైతే డాంగ్లీగా ఉండేనో మనకు వాడు 2-3 నెలలు కష్టపడ్డాడు, వాంది కూడా కష్టమే. వాళ్ళకి ఫోన్ చేసి ఇన్వైట్ చేసిన, కాకపోతే వాళ్ళకు టైం కుదరక వాళ్ళు రాలేదు. లేకపోతే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వాళ్ళు కూడా కనబడుతుండే. ఫోన్ అయితే చేసిన నేను అందరికి రారా అని చెప్పేసి ఇట్లుంది చిన్నగా అని చెప్పేసి 100Kకి మ్యాక్సిమం అందరినీ పట్టుకోవడానికి ట్రై చేస్తా. ఫస్ట్ నుంచే మన ఛానల్ ఒక్కరోజు వచ్చినప్పుడు అయినా సరే వాడు మీకు 100K వచ్చిన కనబడతాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎంత ఎత్తుకెదిగినా సరే ఫస్ట్ మనం అడుగుపెట్టిన మెట్టును మర్చిపోదు. ఎంత మీది పోయినా మళ్ళీ జారి పడితే మొదలు పెట్టాల్సింది ఆ ఫస్ట్ మెట్టుగా అడిగేది. సో అందుకే వాడు ఒక్కరోజు వచ్చినా ఎవరైనా సరే 2 రోజులు వచ్చినా వాళ్ళు మన టీం మెంబర్స్ కిందకే లెక్క కాబట్టి 100Kకి మీకు అందరు కనిపిస్తారు. వాడు ఏడున్నా సరే వాళ్ళని దొరికొచ్చినాక అందరం కలిసినాకనే 100K స్పెషల్ వీడియో అయితే ఇద్దాం. సెలబ్రేషన్. సో ఇదైతే మనం మర్చిపోదు ఎప్పటికైనా. సో ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ ఉన్న అయితే కేక్ కట్ చేస్తున్నాం. సరే పట్టుకున్నాం. ఏదో రిబ్బన్ తీసేయాలి కావచ్చు. ఇది తీసేద్దాం అనుకున్నాను ఇక మీరు. ఫస్ట్ మనల్ని ఆదరిస్తూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ మనకు సపోర్ట్ ఇస్తున్న మన సబ్స్క్రైబర్స్కి విత్ పర్పుల్ కలర్ ఫ్లవర్ మీ పీస్ ఇక్కడనే పెడతారా సైడ్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆ తర్వాత మన దగ్గర ఎటువంటిది ఏం లేకున్నా 0 సిచ్యువేషన్ ఉన్నా సరే నేనున్నా అని వచ్చిన డింపియాని కోసం ఫస్ట్ పీస్. ఏదేమైనా కరెక్ట్ టైంకి వచ్చి భలే సపోర్ట్ ఇచ్చినారు నాకు. ఇలాంటి 50K ఎన్నో చేసుకోవాలి అంటే 50K అంటే జింగిడిగా మనోడు అనేది 100 దానికోసం మళ్ళీ 50 అట్లా నోరు బొంగు పోయింది అందుకే వస్తలేదు. డింపిక్స్ అడేది. మా కేక్ తింటున్నావు. ఆ తర్వాత మన టీంలో జాయిన్ అయిన శేఖర్ దారా అసలు ఏడ టచ్ అయ్యిండో ఎట్లా వచ్చిండో ఇన్స్టాగ్రామ్ లో టచ్ అయ్యి మెసేజ్ పెడితే రారా అంటే వచ్చిండు. ఇప్పుడు మస్తు మంది ఇన్స్టాగ్రామ్ లో పెడతారు కానీ ఇప్పుడు స్పేస్ లేదు. అప్పుడే మనకి ఏం లేకుండే కాబట్టి ఆ టైంలో వచ్చింది. వేసారా వెనక ఎంజాయ్. ఆ తర్వాత వచ్చిండిగా నువ్వు ఆ తర్వాత వచ్చినప్పుడు మనకు అవసరం లేదు కానీ ఆ తర్వాత వీడు ఇన్స్టాగ్రామ్ లో టచ్ అయ్యిండు. అసలు వీడు ఎవడో తెలియదు. వీడు ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో చూసిన వీడు ఎవడో గుండెగా లెక్కున వీడు వద్దా అనుకున్నా నేను. నీతో కూడా అన్నా నేను ముచ్చట గుండె ఇప్పుడు కూడా గుండెగా లెక్కన. అరే నాకు ఫోటోలు గట్టును నిజంగా గిట్టున్నావు రాను. నేను ఫస్ట్ టైం నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏడున్నారా? నువ్వు నాకే నేను ఫస్ట్ టైం నీకు ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు అలా నేను బాత్రూమ్ నాన్న మళ్ళీ చేస్తాను. బాత్రూమ్ నుండి మెసేజ్ పెట్టినాడు. మరి బాత్రూమ్ లో ఫోన్ మరి బయటకి వెళ్తా. సరే ఇప్పటి వరకు ఓకే. అసలు ఎట్లా వచ్చిండు ఎట్లా కలిసిండు అని చెప్పి మాకు ఇప్పటికి ఆగమే ఉన్నది. సిపిఐ నుంచి నడుచుకుని వచ్చిండు. నిజం. ఇప్పుడేమో ఇక్కడ పని ఉందని తెలిసినా కానీ సిపిఐ పోయేస్తాను నా టైం పాస్. ఇప్పుడు ఇప్పుడు పని ఉన్నది రా చికెన్ వండుకోవాలి మనకే దావత్ కంటే సిపిఐకి వస్తాను టైం పాస్. ఆడ కోడి కోసినాక ఆ కోడిని సాపేయని కానీ అరే ఉండరా ఆడ అని చెప్పిన మన రాజు సాపేసిండు. అట్లే ఇక వీడేటో వీడు బల్ల బయటకు పోతే వాళ్ళు ఇద్దరు ఇక ఆ తర్వాత ఉన్నాడు చేసిండు. ఇక అంతా అయిపోయింది. కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం ఓకే. ఈ సిచ్యువేషన్ ముంగడ తీసుకొని పోకు. మనం మొదటి ఫస్ట్ రోజు నువ్వు వచ్చినప్పుడు ఎట్లుండే నీ సిచ్యువేషన్ అది మైండ్లో పెట్టుకో. ఎవరైనా సరే ఓకే. ఎంత ఎత్తుకెదిగినా ఆ రోజు మర్చిపోదు. ఎడోకియా తేజ నేర్పించలేదు బ్రో అంటారు. నెక్స్ట్ టైసన్ గారు కూడా ఇన్స్టాగ్రామ్ లో కలిసిండు. అంత ఇన్స్టాగ్రామ్ బ్యాచే. అంతా ఇన్స్టాగ్రామ్ వల్లే.
పెద్ద ఉన్నాడు కాబట్టి పెద్ద ముక్క. కింద చాలు. నువ్వు నాకు ఎన్ని మెసేజ్లు పెట్టినవరా? నాన్నే పెట్టిన. వీడు వస్తా 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 అంటే హోల్డ్ చేసి తీసుకో. దగ్గర ఒక 3 నెలలు హోల్డ్ చేసిన కావచ్చు. నేను చెప్తాది బ్రో అని లాస్ట్కి వచ్చిన తర్వాత టైసన్ గాని అరే వినో 2 నెలలు ముందుగానే తీసుకుంటుండే రా అనిపించింది నాకు. సరిపోయింది రా అప్పుడు ఉండే. సో మళ్ళా మేము అందరం నీకు పెడతాం. అందరేం పెడతారు అంటే కాదు, కొంచెం పెట్టరు తిందాం. వేస్ట్ అయితే 4 ముక్కలు చేసుకోరు. కొంచెం రుదుదే కిష్కిడిం రుద్దిరు ఆల్రెడీ. నువ్వే రుద్దుకున్నావు. ఎవరు రుద్దుతారు? లేదు రుద్దిరు. అట్లని కాదు, మా అందరికి కూడా లైఫ్ ఇచ్చింది కాబట్టి మనం కిడ్నీ ఫ్యూచర్ లైఫ్ రుద్ద కాదు. బయట మార్కెట్లో సిచ్యువేషన్ ఎట్లుందో నాకు తెలియదు. వీళ్ళందరూ 4 జాలలో తిరిగి 4 జాబులు చేసి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఐడియా ఉండొచ్చు. కానీ నేను ఇది పెట్టే ముందుకు నాకు సపరేట్గా వేరే జాబ్ ఉండే. దానివల్ల బయట జాబ్ కోసం ఎప్పుడు నేను తిరగలే. సో బయట అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లుంది, జాబ్లో అంటే పని కోసం ఎట్లా తిరుగుతా నాకు ఐడియా లేదు. కాకపోతే మనకు ఒక ఛానల్ ఉండేపటికి మనకి ఏర్పడతలేదు. ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం, ఎంతో కొంత షేర్ చేసుకుంటున్నాం, అంతా నడిచిపోతుంది. ఇది లేకపోతే ఎక్కడ ఒక్కొక్కడు ఒక్కో దగ్గర ఉంటుండే కావచ్చు. ఇది మనకు ఒక చెట్టు లాంటిది, ఒక ఇల్లు లాంటిది అసలు ఉంటుంది. ఇప్పుడు దాని కింద దాని నీడకి మనం ఉన్నట్టు. దాన్ని ఎంత కాపాడుకొని మనం ఎంత అది చేసుకుంటే మనకు అంత జాబ్ పెరుగుతుంది, స్ప్రెడ్ కావచ్చు. ఇట్లా చిన్ననే ఉంటే మనం దాని కింద సర్వే కాలం. మనం పెరుగుతూ ఉందాం, దాన్ని పెంచుకుంటూ ఉందాం, గ్రో చేసుకుంటూ ఉందాం. ఈ తెలుగు అడ్వెంచర్ని ఒక బ్రాండ్ లాగా ముందు తీసుకెళ్దాం. మీ సపోర్ట్ కావాలి దానికోసం. నెక్స్ట్ టైం 100K మన ఛానల్ పెట్టిన రోజు వరకు అయిపోతుందో లేదో చూద్దాం. 15th అక్టోబర్ కదా, సెప్టెంబర్ 15 సెప్టెంబర్ వరకల్లా 100K అయితే లేదు చూద్దాం. మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాం, మ్యాక్సిమం డిఫరెంట్ కంటెంట్ తీసుకురానికి ట్రై చేస్తాం. అంటే ఇట్లా చేస్తే మీరు ఏమనుకుంటారో అని కూడా మేము ఆలోచిస్తలేము. ఏదైనా క్యారెక్టర్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తున్నాం దానికి. ఇప్పుడు ఇంకా ముందు రాబోయే ఒక 2-3 వేలు వస్తాయి. అవి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది, అరే ఇట్లా చేస్తే మామూలు చూస్తే ఏమనుకుంటారో, మా ఇంటి పక్కలు చూస్తే ఏమనుకుంటారో. గసండి కూడా ఆలోచిస్తలేము మేము. ఎందుకంటే మా ప్రియారిటీ ఏంటంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మా ప్రియారిటీ. ఆ విధంగా అయితే ముందుకెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది, చికెన్ కూడా ఆల్రెడీ కుక్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని. ఏడే మా సురేందర్ బాయ్, మా ఎడిటర్ దాగుతున్నాయంటే వచ్చిన ఫ్రెండ్స్. కాబట్టి ముక్కలు తక్కువేసి ఫ్రెండ్స్ అంటాడు. అరే అన్నేమో అన్నాడు, మనం ఇక్కడ తినేటప్పుడు ఊకే కూరగాయ బుక్క పెట్టాడు అన్నాడు కదా, ఫస్ట్ బుక్ పెట్టాడు అన్నాడు కదా. వీడు ముక్కలు ఏం కొట్టినావా అని అంటుడు. కానీ సచిన కొన్ని పట్టుకోమంటే పట్టుకోలేదు వీడు. భయపడ్డాడు. భయపడలే. చీకటి పట్టుకున్నా నేను లేదు అంటే లేచి ఇట్లా ఏమన్నాడు ముట్టుకోనికి ఏమైతుంది ఆయన. సో ఫైనల్గా చికెన్ అయితే కుక్ అయిపోయింది, కేక్ కట్ చేసినాం కదా, దాని పని కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు చికెన్ ప్యాలాలు అయితే తింటున్నాం. కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం అనుకున్నాం, థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్నా. కానీ దగ్గర 3 వీడియోల నుంచో 4 వీడియోల నుంచో అంటే ప్రతిరోజు కూల్ డ్రింకే అవుతుంది. సో ఇలా ఒక్కనాడన్నా ఇంకటితో ఆపేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. 2 ప్యాలాల ప్యాకెట్లు అయితే ఉన్నాయి, కిలో చికెన్ అయితే ఉంది. వీటిని కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇక కిలోనరా అంటే 7 రోజులు ఏమారా, మనిషి పావు కిలో కూడా కాదు. సో మీకు అప్పటి నుంచి చెప్తున్నాను కదా, వీడు వచ్చేసి మన ఎడిటర్. వీడియోస్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి నెలకు 1-2 నేను చేసినవి పడతాయి. ఆల్మోస్ట్ మీరు వీడియోస్ చూస్తారు. సో ఫస్ట్ టైం చూస్తారు కావచ్చు. ఇక పైనుంచి కనబడతాడు. దీంతో ఏం చేద్దామో కామెంట్ చేయరు. ఏదైనా ఆర్మీ అబ్స్టాకిల్ ఛాలెంజ్ కో లేకపోతే దేనికన్నా అలా పట్టుకోదాం ఇక. సో ఇప్పుడైతే చికెన్ తినరా. నేను తినగానే నేను ఫస్ట్ బుక్క పెట్టాను తిన్నాడు. కూరగాయలు ఫస్ట్ బుక్క లాస్ట్ బుక్క పెట్టాడు ఎప్పుడైనా. అప్పుడైతే కూర చేసేటప్పుడు అయితే ముక్క ఏమి ఉడకలే. ఇప్పుడైతే తింటే అయితే మంచిగా ఉన్నది. సూపు ముక్క మంచిగా ఉంది. ముక్క పట్టింది కదా ఇప్పుడు మొత్తం తెల్ల తెల్ల ఎవరు చీకర్ తెల్ల తెల్లగానే కాదు కానీ ముక్క కొద్దిగా పట్టనట్టు అనిపించింది.
ముక్కకు కారం ఇట్లా మసాలా గిట్లా అట్లే రాదనిపించింది కదా. మంచిగా ఉంది. హౌస్ మంచిగా ఉంటుంది. బాగుంది సూపర్. సో ఫైనల్గా ఇది గాయస్ 50K స్పెషల్ వీడియో కావాలని కామెంట్ చేశారు కదా. ఈ రోజు అయితే ఈ విధంగా గడిచిపోయింది. చాలా ప్రశాంతంగా ఇవ్వాలి, ఎటువంటి షూటింగ్ పెట్టుకోలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తం ఇట్లా ఆబట్టి ప్రోగ్రామ్స్ అయితే చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మీరు ఎప్పుడు 100K చేస్తే అప్పుడు ఇంకొద్దిగా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేద్దాం. మీ సపోర్ట్ ఇదే విధంగా ఉంటుంది. మన తెలుగు అడ్వెంచర్ చాలా ఈ విధంగా అంచెలంచెలు పైకి వెళ్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మన తెలుగు అడ్వెంచర్ ఛానల్ పైన మీరు చూడొచ్చు ఎంతమందిని డిపెండ్ అయి ఉన్నామో. కొద్దిగా చూసి ఆదరించండి. మీతో పాటు అందరం కలిసి ముందుకైతే వెళ్దాం, ఛానల్ అయితే గ్రో చేసుకుంటూ వెళ్దాం. సో ఫైనల్కి చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్.